కేసులో కీలక విషయాలైతే బయటకు వస్తున్నాయి. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరి ఈ రోజు క్రిష్ హాజరు అవుతాడా లేదా అనేది సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, క్రిష్ 2 రోజుల సమయం అడిగినట్లయితే తెలుస్తోంది ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి. మరి వాళ్ళ హాజరు అవుతాడా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఏదైతే రాడిజన్ కేసు వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఒక్కొక్కరిగా అరెస్ట్ చేయడం జరుగుతోంది. మొన్న ఏదైతే 24వ తేదీన పార్టీ జరిగిన తర్వాత ఈ రాడిజన్ డైరెక్టర్ వివేకానందతో పాటు తన 2 ఖైదీలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో వివేకానంద డ్రైవర్ ప్రభుత్వంతో పాటు ఆయన డ్రగ్స్ సంబంధించిన అబ్బాస్ అలీ కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించిన క్రమంలో ఈ రిమాండ్ రిపోర్ట్ లో అనేకమైన కీలక అంశాలను పొందుపరచడం జరిగింది. ఇక ఆ అబ్బాస్ అలీకి ఎవరైతే మొయినుద్దీన్ అని చెప్పేసి డ్రగ్స్ అందించాడో అతను కూడా నిన్న సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మరి కాసేపట్లో అతను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంటుంది. ఈ కేసులో ప్రధానంగా డైరెక్టర్ క్రిష్ పేరు అనేది ప్రధానంగా ఉంది. ఆయనకి ఇప్పటికే 160 సిఆర్పిసి కింద పోలీసులు నోటీసు ఇచ్చిన క్రమంలో తాను ముంబైలో ఉన్నాను, 2 రోజుల పాటు గడువు కావాలని కోరడంతో శుక్రవారం ఉదయం వరకు పోలీసులు డెడ్లైన్ ఇచ్చారు. ఈ రోజు ఖచ్చితంగా ఆయన విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. లేని పక్షంలో అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం కూడా చేశారు. ఈ కేసులో 24వ తేదీన పార్టీకి వచ్చిన క్రమంలో డైరెక్టర్ క్రిష్ కూడా అందులో పాల్గొన్నాడు. అంతేకాకుండా ఆయన కూడా డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు నిర్ణయం కూడా రావడం జరిగింది. ఎందుకంటే అబ్బాయి అన్ని ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన అనేక విషయాలను కూడా వెల్లడించారు. డ్రైవర్ ప్రవీణ్ అక్కడి నుంచి డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగింది అని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇక మరో పక్కన ఈ నటి లిచి వ్యవహారానికి సంబంధించి నోటీస్ ఇచ్చేందుకు ఆమె కుటుంబం ఇంటికి వెళ్ళిన క్రమంలో ఆమె ఇప్పటికే విదేశాలకు పారిపోయినట్టుగా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఇంటికి నోటీస్ అందించిన పోలీసులు ప్రస్తుతం ఆమె ఎక్కడికి పారిపోయింది ఇంటికి వెళ్ళిన విషయం పైన లుకౌట్ నోటీసులు కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే డైరెక్టర్ క్రిష్ రోజు హాజరవుతాడా లేదా అనేది మాత్రం ఇంకా సందిగ్ధంగానే కొనసాగుతుంది. పోలీసులు మాత్రం ఖచ్చితంగా హాజరవుతారు, లేని పక్షంలో అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.